పోయిన వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఈ ఓపెక్ అనబడే గ్రూప్ నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారని మాట్లాడాం. సోమవారము అజిత్ దోవెల్ గారు మీకు యూఏఈ యొక్క క్రౌన్ ప్రిన్స్ ప్రెసిడెంట్ను కూడా కలిసారు అని మాట్లాడాం. సో ఇప్పుడు మిత్రులు అడిగే ఒకే ఒక ప్రశ్న, అజిత్ దోవెల్ గారు వీళ్లకు ఏం చెప్పి ఉంటారు? ఎందుకంటే ఓపెక్ నుంచి మీరు బయటికి రావడం అనేది ఒక హిస్టారిక్ డిసిషన్ అండి. ఇదే మామూలు నిర్ణయం కాదు, మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక నిర్ణయం. ఒక దేశమే అవ్వచ్చు, కానీ యూఏఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ జరిగే వ్యాపారం కార్యకలాపాలు మాటల్లో చెప్పలేం. మరి అజిత్ దోవెల్ గారు ఏం చెప్పారు, వీళ్ళు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే, ఇప్పుడు మీరు చూడండి, భాష అని చెప్పి ఒక చిత్రం, రజనీకాంత్ యొక్క సూపర్ హిట్ చిత్రం. అందులో వాళ్ళ చెల్లెలు ఉంటుంది, ఆవిడకి మీకు కాలేజీలో సీట్, దీనికోసం ఈయన వెళతాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కరెస్పాండెంట్ని బెదిరించడము. తరువాత బయటకు వచ్చిన రజనీకాంత్ ఆయన ఏం చెప్తాడు, అమ్మ నీకు సీట్ వచ్చేసింది అంటే ఆవిడకి చాలా ఆనందం, చెల్లెలకి ఆనందం. అనయ్య ఏం చెప్పేవు అని అడుగుతుంది. సో అప్పుడు ఒకే ఒక మాట అంటాడు, నిజము చెప్పేనమ్మా అంటాడు. సో మీరు నిజాలు చెప్పినప్పుడు ఒక్కొక్కసారి, అంటే ఈ ప్రపంచమంతా అబద్ధాలు కదండి, సో మీరు ఒక్కొక్కసారి నిజము చెప్పినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. మరి అజిత్ దోవెల్ గారు చెప్పిన ఈ నిజము ఏమిటి? మీరు ఆలోచించారనుకోండి, ఈ మట్టి బుర్రలు వీళ్ళకేం అర్థం కాదండి, వీళ్ళకి అసలు తెలియదండి, జియో పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు. అక్కడ వీళ్ళ భూమిలో చమురు దొరికింది, క్రూడ్ ఆయిల్ దొరికింది, మీకు తీస్తూ ఉంటారు. టెక్నాలజీ కూడా ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు రష్యా. సో ఈ మిషన్లు వాడి మీకు చమురు తీయడము, దాన్ని రిఫైన్ చేయడం, ప్రపంచానికి అమ్ముకోవడం, ఇంతే. ఇంతకు మించి వీళ్ళు గొప్పగా ఆలోచించలేరు. మీరు అదే యూఏఈ అన్నారు అనుకోండి, కొంచెం అంటే వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ని ఎంత గొప్పగా చెప్పుకుంటాం, ఒక విజనరీ లీడర్గా చెప్పుకుంటాం. ఎందుకు, ఒక ఎడారి భూమిని మీకు అంత అద్భుతంగా అతను తీర్చిదిద్దడం అనేది గొప్పగా చెప్పుకుంటారు. దుబాయ్ని చూస్తే మీకు అనిపిస్తుంది, అవును కదా, ఇది ఒక డెజర్ట్ ల్యాండ్ని ఇంత అందంగా ఎలా ఇతను చెయ్యగలిగాడు. సో అందరూ మాట్లాడతారు. సో ఇప్పుడు అజిత్ దోవెల్ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఈయన చెప్పిన నిజము ఏమిటి అంటే, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకటేనండి, మనకు మన చరిత్ర తెలిసి ఉండాలండి. ఈ చరిత్ర తెలిస్తే మీరు ఎక్కడ దాకైనా వెళ్ళొచ్చు. 1960 మీకు 5 దేశాలు వీళ్ళు ఓపెక్ అనబడే ఒక గ్రూప్ని ఓపెన్ చేశారు. అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. 5 దేశాలు చూడండి, 5 దేశాలను గమనించండి. ఫస్ట్ ఇరాన్, బాబోయ్ ఇరానా అనిపిస్తుంది, అవును, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైత్, 5వది వెనిజులా. 5 దేశాలు వీళ్ళే 1960లో ఓపెక్ దేశాలు అంటారు. 1967లోనే యూఏఈ కలిసింది. మీరు ఈ 5 దేశాలను చూడండి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధంలో ఉందండి. అదే వెనిజులా, వీళ్ళైతే అవుట్ కదా, అమెరికా చేతికి వెళ్ళిపోయింది ఆ దేశం. ఇక ఇరాక్ యుద్ధం మనందరికీ తెలుసు. సో మిగిలిన 2 దేశాలు, సౌదీ అరేబియా, కువైత్. సో ఇరాన్ వాళ్ళు మీకు భీకరమైన దాడులు కువైత్ మీద చేశారు, తరువాత సౌదీ అరేబియా మీద చేశారు. 5 దేశాలు, ఓపెక్ దేశాలు అమెరికా వాడి యుద్ధములో ఎలా చిక్కుకుపోయి ఉన్నారో చూడండి. ఇదే నేను మాట్లాడుతున్నా. వెనిజులా అవుట్, ఇరాక్ అయితే ఎప్పుడో పోయింది, ఇరాన్ ప్రస్తుతం వాళ్ళు యుద్ధములో ఉన్నారు. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఇద్దరే. సో వీళ్ళు ఇద్దరూ కూడా అమెరికా చేతికి వచ్చేస్తే, సో ఫౌండింగ్ మెంబర్స్ అందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ చేతిలో ఉంటారు. సో ఇప్పుడు యూఏఈ తప్పించుకుందా? ఖచ్చితంగా తప్పించుకున్నారండి. ఈ గ్రూప్ నుంచి బయటికి వచ్చి, మరి తక్కిన దేశాలు ఉన్నాయి కదండి, మీరు అనొచ్చు చిన్న దేశాలు, ఆఫ్రికా దేశాలు, అలాగే చాలా చిన్నవి, వాటిని మీరు కౌంట్లోకే తీసుకోకూడదు. ఇప్పుడు యూఏఈ వచ్చిన తర్వాత ఒక 11 దేశాలు, అందులో ఆల్రెడీ మనం మాట్లాడిన దేశాల్లో మిగతావన్నీ చిన్నవి. అంటే ఏంటంటే, ఒక పవర్ఫుల్ కంట్రీ ఎక్కువ శాతం ఆయిల్స్ అమ్మితే ఈ చిన్న దేశాలు నష్టపోతారు. కాబట్టి ఈ గ్రూప్ ఈ అరేంజ్మెంట్ చేశారు. ఇవాళ రూల్స్ లేవు కదా, ట్రంప్ వచ్చాక
ప్రపంచము తలకిందులుగా పనిచేస్తుంది. కాబట్టి రూల్స్ ఉండవు. యుఏఈ వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళ ఇష్టానుసారము ఎవరికి ఎంత చమురు అమ్మాలన్నా అమ్ముకుంటూ పోతారు. సో ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, అమెరికాను రెచ్చగొట్టి నువ్వు ఈరాన్ని ఇమీడియట్గా డెస్ట్రాయ్ చేసేయి, పూర్తిగా దేశమే లేకుండా చేసేయి చెప్పిన వాళ్ళు ఎవరు? సౌదీ అరేబియా. అయ్యో అదేంటండి అంటే వాళ్ళే. ఈ కుట్రలో అతి ముఖ్యమైన భాగము సౌదీ అరేబియాదే. ఎందుకంటే సున్నీ ముస్లిమ్స్ ఉంటారు, ఈరాన్లో షియా ముస్లిమ్స్ ఉంటారు. ఈరాన్ దేశమే ఉండకూడదని కోరుకునే వాళ్ళలో సౌదీ అరేబియానే నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. మరి సౌదీ అరేబియా ఎవరితో కలిసారండి? పాకిస్తాన్తో కలిశారు. మీకు అర్థమైందా? అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్. సో యుఏఈ ఇదంతా గమనించి ఇంత పెద్ద యుద్ధం అన్నప్పుడు నేను ఏ పాపము చేశాను? నా మీద ఇలాంటి దాడులేంటి, ఇన్నిన్ని మిసైళ్ళు ఏంటి, డ్రోన్లు ఏంటి, దుబాయ్ మీద బుర్జు ఖలీఫా దగ్గర ఇన్నిన్ని దాడులా? సో వీళ్ళెవరూ నన్ను కాపాడడానికి రారు, వీళ్ళందరూ కూడా కుట్రదారులే. సౌదీ అరేబియా నాతో ఉంటూనే నా వెనుక చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు. ఇది గమనించిందండి యుఏఈ. ఎవరిదంతా చేశారు? ఈ తెలివితేటలు వీళ్ళకి ఎవరు ఇచ్చారు అంటే జస్ట్ మార్చి 14, 15 జైశంకర్ గారు యూరోప్ వెళ్తున్నారు. మీకు యూరోప్ యూనియన్లో ఉండే 27 నాయకులను, చిన్నా చితకా దేశానికి సంబంధించిన లీడర్స్ని కూడా ఈయన 1-to-1 మీటింగ్ కలిశారండి. ఇది ఇందులో ఉండే గొప్పతనం. అక్కడ అమెరికా, ఇజ్రాయెల్, ఈరాన్ మధ్య యుద్ధము జరుగుతుంది, మీరు ఎవరు ఇందులో పాలు పంచుకోకండి. చాలా పెద్ద లెవెల్లో ఈ కుట్ర జరుగుతుంది. పాకిస్తాన్ వాడు మధ్యలో ఉండి ఇదంతా చేయిస్తున్నాడు. సో వాడి యొక్క విస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద లెవెల్లో ఉంది. నాటో దేశాలు, యూరోప్ యూనియన్ దేశాలు దయచేసి ఇందులో పాలు పంచుకోకండి చెప్పిన వ్యక్తి జైశంకర్. తరువాత ఈయన యుఏఈ వెళ్ళారు. అక్కడ నిజాలు, ఏం నిజం చెప్పాలో ఈయన చెప్పాడు. సోమవారం అజిత్ దోవెల్ గారు యుఏఈ వెళ్ళారు. చెప్పిన తరువాతే ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే మీకు యుఏఈ వాళ్ళు పాకిస్తాన్కి 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చారండి. 2027లో తిరిగి ఇవ్వు అన్నారు. సో వాడు కూడా ఓకే అన్నాడు. కానీ మీకు సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసిపోయి మీకు ఈరాన్ యుద్ధము అని యుఏఈ మీదే. ఇప్పుడు యుఏఈ మీద ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియా ఆపాలి కదా, అడగాలి కదా, అమెరికాను అడగాలి, లేదా ఈరాన్ని అడగాలి, లేదా పాకిస్తాన్కి చెప్పాలి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వు అని. ఏమీ మాట్లాడలేదు. వీళ్ళ స్వార్థము చూసుకున్నారు. సో ఇది గమనించిన యుఏఈ ఏం చేసింది? మర్యాదగా నా డబ్బులు తిరిగి ఇవ్వరా, ఇస్తావా చస్తావా అన్నారు. వాడేం చేశాడు? పాపము వాళ్ళు డబ్బు లేకుండా కష్టపడుతున్నారు, నేను ఇలా సౌదీ అరేబియా దగ్గర అడిగి ఆ డబ్బును తీసుకువెళ్ళి యుఏఈకి, వీడే అడుక్కునేవాడు ఇంకొకటి దగ్గర అడుక్కొని ఆ డబ్బుని తీసుకువెళ్ళి యుఏఈకి ఇచ్చాడు. చూసావా నీ అప్పులు ఏంటి, ఇంకొకటి దగ్గర అప్పు తీసుకొని ఈ అప్పు తీర్చడం. ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి చైనా వెళ్ళాడండి, నాకు ఒక 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి అని అడిగాడు. చైనా వాడు ఎందుకురా అన్నాడు. నేను నీ అప్పు తీర్చాలి కదా, నీ దగ్గరే డబ్బులు తీసుకొని మళ్ళీ నీకే అప్పు తీరుస్తాను. బాగుందా? ఒరే నేనే ప్రపంచానంతా ఏమారుస్తూ బతుకుతున్నవాడిని, నువ్వు నన్నే ఏమార్చాలని చూస్తే ఎలా? గెట్ అవుట్ అని అన్నారు చైనా వాళ్ళు. సరిగ్గా ఇప్పుడు ఇదే బుద్ధి అండి. మరి భారత్ ఏం చేసింది? నిజాలు చెప్పి పాకిస్తాన్ అనబడే దేశము ఇలాంటిది, వీళ్ళు అమెరికా బానిసలు, ఇవాళ సౌదీ అరేబియాతో కలిసేరు అంటే ఐరన్ లెగ్ సౌదీ అరేబియా అయిపోతుంది, టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. ఈ 5 ఓపెక్ దేశాలను చూశారు అంటే నెక్స్ట్ టార్గెట్ సౌదీ అరేబియానేనండి. నేను 100% చెప్పగలను, కావాలంటే వీడియోని మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. సౌదీ అరేబియా అయిపోయిన తరువాత కువైత్, అక్కడతో ఓపెక్ దేశాల పని అయిపోతుంది. ఇలా జరిగితే మాత్రము రేపు భారత్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.